దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన భక్తుల ఆత్మీయ విశ్వాస వ్యక్తిత్వాన్ని వాక్య ప్రమాణములను అనుసరించి పరిశీలన చేస్తాడు. వాక్యము ద్వారా దేవుని యొక్క అభిప్రాయము మనకు తెలపబడుచున్నది. ఆ వాక్యమే మనలను ఆత్మీయ భౌతిక జీవితమును చక్కగా నడుచునట్లు ప్రేరేపించి ప్రోత్సాహపరుస్తున్నది. అయితే శ్రమలు శోధనలు కలిగేటప్పుడు మనుషులందరూ వేరువేరు పద్ధతులను ఆచారాలను పాటిస్తున్నట్లు క్రైస్తవ విశ్వాసులు కూడా కొన్ని పర్యాయాలు తొట్టిల్లిపోయి వారనుసరిస్తున్నటువంటి విధి విధానాలకు వీరు కూడా అంకితమవుతూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. కొందరు శ్రమలో ఉన్నప్పుడు వారికి ఇతరులిచ్చే సంకేతాలు లేదా సూచనలు ఏమిటంటే, ప్రాణాలు పోయే సమయంలోనూ కూడా వాక్యము, దేవుడు, విశ్వాసము అంటూ ఎలాగనే కూర్చుంటే ఎలాగు, కాబట్టి ప్రస్తుత పరిస్థితులను అనుసరించి మనము ముందుకు పోతే బెటరు. ఎందుకంటే రాబోయే కాలములో జరగబోయే ప్రమాదమును మనకు ముందుగా జాగ్రత్త పడడం మంచిది అని చెబుతూ వారి లోకానుసారమైనటువంటి ఆలోచనలు ఇస్తూ ఉంటారు. అయితే దేవుడు ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం ప్రకారము లవొదికయ సంఘములో ఉన్న పరిస్థితులను గమనించి ఆ సంఘమును ఉద్దేశించి మాట్లాడుతూ, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండుము లేదా వెచ్చగానైనా ఉండు, కానీ అటు ఇటు కాకుండా నిలువెచ్చని స్థితిలో ఉండుటకు ప్రయత్నించవద్దు అని హెచ్చరిస్తున్నాడు. ప్రస్తుత కాలంలో అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు చాలామంది పరిస్థితులను బట్టి మారిపోతూ ఉన్న సందర్భాలు మనం గమనిస్తున్నాం. అయితే క్రైస్తవులు దేవుని యొక్క సన్నిధానములో ఒక నీతిని, నియమమును కలిగి జీవించాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా వారు జీవిస్తున్నారో లేదో దేవుడు వారిని గమనిస్తున్నాడు. వారినే కాదు, లోకములో ఉన్న వారందరినీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. అయితే మనుషులు అది లక్ష్య పెట్టక తాము ఎన్నుకున్నటువంటి పద్ధతులే సరి అయినవి అని ఆ ప్రకారంగా కొనసాగుతున్నారు. ఫిలదెల్ఫియా అనే ఈ సంఘముతో మాట్లాడుతూ ఈ వాక్యమును గురించి దేవుడు ఆ సంఘము యొక్క తీరుతెన్నులను పరిశీలించిన పిదప ప్రభువు వారికిస్తున్న కితాబు ఇదే. ప్రియ సంఘస్థులారా, శోధనకరమైనటువంటి ఎలాంటి క్లిష్ట పరిస్థితులలోనూ మీరు ఓర్పుతో దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ ప్రకారంగా జీవిస్తున్నారు కనుక నేను కూడా లోకమంతటి మీదికి కలిగే శోధన కాలములో మిమ్మును తప్పించి కాపాడుతాను అని ధైర్యము, భరోసానిచ్చి వాగ్దానం చేస్తున్నాడు. 91వ కీర్తన 14-16 వచనముల లేఖనములలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతనిని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను అని వాక్యము ద్వారా దేవుడు వాగ్దానమిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానుసారముగా విశ్వాసముతో జీవించుము. ఆ వాక్యమే నిన్ను బ్రతికించి నిత్య జీవమునకు నడిపిస్తుంది. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆత్మీయమైనటువంటి సంగతులను మాకు ఎల్లప్పుడూ తెలియపరుస్తూ కృంగిన వేళ మాకు కావలసిన ప్రోత్సాహమును, ధైర్యమునిచ్చి నడిపిస్తున్నాం. శోధన కాలములో మేమేమైపోతామోనని ఆందోళనలో నైనా నేటి విశ్వాసులు, క్రైస్తవులు నైనా చింతపడుతుండగా మీరిస్తున్నటువంటి భరోసా ఇది. నీవు నా వాక్యము అనుసరించినటువంటి జీవిత విధానాన్ని ఎంచుకున్నావు కనుక శ్రమకాలములో, శోధన కాలములో నేను నిన్ను కాపాడతానని ధైర్యమిస్తున్నావు. కనుక నేటి పరిస్థితులలో విశ్వాసులకు కావలసినటువంటి మనోధైర్యమును ప్రభువా నీవు అనుకరిస్తున్నావు కనుకనే ఆ ధీమాతో మేము ముందుకు సాగగలుగుతున్నాం. ప్రభువా, ఈ వాక్యం ఆలకిస్తున్న బిడ్డలు ఏ శ్రమలలో, శోధనలలో, ఇరుకులో, ఇబ్బందులలో ఉన్నారో నాయనా వారందరినీ జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి. ఇంతకంటే ఇంకా ఎన్నో రకాలైన శోధనలు, శ్రమలు
నాయన రాబో కాలములు ఉన్నవి అన్న సూచనలు మేము గమనిస్తున్నాం. ప్రభా, మేము తొట్టిల్లిపోకుండా ఉండునట్లు మాకు మనోధైర్యమును, విశ్వాసపు నిరీక్షణను మాకు కలిగిచేయండి. అపవాది అయిన శోధకుడు మనుషుల చేత, పరిస్థితుల చేత మమ్మను ఎప్పటికప్పుడు శోధిస్తూ విశ్వాసము నుంచి తొట్టిలింప చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రభువా, ఆయన అపవాది క్రియలను లయపరచండి, వానిని బంధించండి. నీ బిడ్డలమైనటువంటి మాకు మనోధైర్యమును నింపండి. ఈ వాక్యము చేత నీ బిడ్డలను బలపరచండి. నేటి కార్యక్రమములో పాల్గొందుచుండగా మీ కృపాక్షేమమును ప్రతి వారికి దయచేయండి. శారీరక రోగ రుగ్మతలతో బాధింపబడుతున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. ఆర్థిక రుణబాధలతో విసిగెత్తిపోయిన ప్రతి బిడ్డలకు మీరు సహాయం చేయండి. వారికి తగిన ఆధారమును చూపించి అప్పులు తీరే దారి కల్పించండి. ప్రభువా, చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివితేటలు దయచేయండి. రాకపోకలలో తోడయుండండి. యవ్వన కాలములో తొట్టిల్లు పోకుండానట్లు వారి మనసును నిగ్రహపరచండి. ఆత్మతో నడిపించండి. ప్రభువా, నీ సన్నిధానమున కూలి పని, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలు, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా కాచి కాపాడి క్షేమంగా వారి గమ్యస్థానాలకు, గృహాలకు చేర్చుమని ప్రార్థిస్తున్నాం. నాతోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపరులను మీరు జ్ఞాపం చేసుకుని కాచి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరికూ తోడయుండునుగాక. ఆమేన్.